హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఈ ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాం. మీ ఎదుటి నిలవబడి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పమైన నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ప్రత్యేకించి ఈరోజు మనందరము కూడా యేసు ప్రభువారి యొక్క శరీరంలో రక్తములో పాలుభాగస్తులు అవటానికి మనల్ని మనము సిద్ధపరుచుకొని రాత్రి కూడా దాదాపు 12 గంటల వరకు చాలామంది దేవుని సన్నిధానంలో మనం ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా అంతకంటే ప్రాముఖ్యముగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనము సిద్ధపరుచుకున్నాం. హల్లెలూయా. రాత్రి విన్న వాక్యము గుర్తుందా? మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి. సిద్ధపాటు చాలా అవసరం. ఈ లోక సంబంధముగా మనకి ఎలాగా అన్ని విషయాలు మనం సిద్ధపడతామో అలాగే ఆత్మీకముగా దేవునికి సన్నిధానంలో సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ అలా ఒక గురి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మనం ఎవరిమి, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, మన జీవితాలు ఏమై ఉన్నాయి, మన జీవితాలు ఏమి జరగాలి, దేవుని కొరకు మనం ఎలాగ జీవించాలి, ప్రతిదీ కూడా ప్రిపేర్ అనేది ఉండాలి. సిద్ధపాటు లేకుండా అది క్రైస్తవ జీవితం కాదే అండి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన పరలోకంలో మౌనంగా లేడు, కానీ తన రాజ్యములో తన యొక్క రాజ్యమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరుస్తూ ఉన్న రాజ్యంలో ఎవరు వెళతారు అంటే, ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఎవరంటే వాళ్ళు కాదండి. ఈ రీతిగా మందిరాలు ఆన్లైన్ ప్రేయర్స్ కానీ, ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలు శనివారం మరి ఏదైనా దేని కొరకంటే వాక్యము ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి, దేవునికి సన్నిధానంలో మనల్ని మనము ఆ యొక్క వాక్యము విని దాని ప్రకారము జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మనం ఏ విషయంలో సిద్ధపరచుకోవాలంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మార్గము మన జీవితంలో జరుగునట్లుగా మనం సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ప్రభు మార్గము సిద్ధపరచండి అనే ఒక స్వరం అరణ్యములో వినపడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని ఎలాగ నడిపిస్తే అలాగ నడవటానికి సిద్ధముగా ఉండాలి. ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఎలాగ నడిపిస్తే అలాగ నడిపించి సిద్ధముగా ఉన్నావా? ఊరకనే చెబుతామండి. చాలా కష్టం దేవుని మార్గంలో నడవటానికి, దేవుని చిత్తంలో నడవటానికి. ఒక భక్తుడు చెప్పాడు, యేసయ్య కొరకు మరణించడం చాలా సులభం, యేసయ్య కొరకు మరణించడం చాలా సులభం అండి, కానీ యేసయ్యలాగా బ్రతకటం చాలా కష్టం. ఏముంది, యేసయ్య కొరకు మరణించడం అంటే ఊరక అటు తీసుకెళ్ళి ఒక కత్తితో అలాగా నరికేస్తారు, లేకపోతే ఉరి తీసి అయిపోయింది ఒక వితిన్ మినిట్స్లో. కానీ యేసయ్యలాగా బ్రతకటం మామూలు విషయం కాదండి. ఆయన బోధల ప్రకారం జీవించడం అది చాలా కష్టం. ఆయన చెప్పిన బోధలు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి, నీ శత్రువుని క్షమించాలి, నీ యొక్క శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ఆయన బోధ, అది ఆయన మార్గం, అది ఆయన మార్గం పరిశుద్ధమైనది, ఆయన మార్గం శక్తివంతమైనది. కాబట్టి మొదటిగా ఆయన నడిపించే మార్గములో నువ్వు నడవటానికి సిద్ధముగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మందిరానికి రావటానికి సిద్ధముగా ఉన్నావు, మంచిదే. నువ్వు దేవుని మందిరంలో పాట పాడటానికి సిద్ధపడి వచ్చావు, మంచిదే. నువ్వు దేవుని మందిరంలో ప్రార్థించడానికి వచ్చావు, మంచిదే. దానికంటే ముఖ్యముగా దేవుని చిత్తము నీ జీవితంలో జరగటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా యజమానుడు వాడుకొనుడు అర్హమైన పాత్రలుగా మనం ఏం చేయాలి? ముందుగా సిద్ధం చేయాలి. ఇంట్లో పాత్రలు ఉన్నాయి. ఈరోజు ఎవరెవరు చికెన్ వండారు? చేతులు ఎత్తండి. పర్లేదమ్మా, ఎత్తండి. అందరూ చాలామంది చికెను లేకపోతే అది వద్దులే మళ్ళా. కాబట్టి ఇప్పుడు అది వండే ముందు ఆ పాత్రలు మీరు ఎలాగంటే అలాగా వండేస్తారా? ఏం చేస్తారు? దాన్ని రాత్రి కడిగినా దాన్ని మరలా తీసి చెక్ చేసి దాన్ని నీట్గా కడిగి దాన్ని మరలా మీరేం చేస్తారు? దాంట్లో ఆ మంచి పాత్రను ఎన్నుకొని దాంట్లో మీరు వండుతారు. అంటే దాన్ని ఏం చేస్తున్నారు? మీరు ఆ వండే ముందు దాన్ని మీరు సిద్ధపరుస్తున్నారు, దాన్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు వండటానికి. ఆ వండిన తర్వాత
దాని ద్వారా ఒకవేళ అది మంచిగా కుదిరితే దాని ద్వారా అందరూ కూడా తృప్తి పొందుతారు కదా, అది ఘనత నొందుతుంది కదా ఆ పాత్ర ద్వారా అది ఆ కూర వండబడింది కదా. సేమ్ అదే రీతిగా యజమానుడు వాడుకొనుడు అర్హమైన పాత్రలుగా ఉండాలి అంటే ఈ పాత్ర ఏం చేయబడాలి? సిద్ధపరచబడాలి. ఈ పాత్రకి అనుకోకుండా కొన్నిసార్లు దుమ్ము, మట్టి, మాలిన్యము ఈ లోకంలో మనం ఉంటున్నాము కనుక చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు మనకు తెలియకుండానే మనలోనికి వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండానే మనల్ని అంటుకుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ పాత్రని ప్రతిరోజు కూడా సిద్ధపరచుకోవాలి. దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించయ్యా, నా యందు శుద్ధ హృదయము నాకు దయచేయ్యా. తర్వాత దావీదు అంటాడు, నువ్వు రాత్రి యందు కూడా నన్ను పరిశీలన చేసావు కాబట్టి నాలో ఏ దోషము నీకు కనపడలేదయ్యా. అంటే దావీదు తన పాత్రను ఏం చేసుకుంటా ఉన్నాడు? సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. సిద్ధపాటుకి రెడీ అవుతూ ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు కూడా అలాగే సిద్ధపరచుకుంటూ ఉన్నారు. దివిటీలు నూనె అయిపోతా ఉందా మళ్ళీ వెంటనే దాన్ని మళ్ళీ నూనె పోయటం. యాక్చువల్గా ఇది దేవాలయంలో చేస్తారు కదా, ఆ దేవాలయంలో లేకపోతే ప్రత్యక్ష గుడారంలో కూడా ఆ దీపము నిత్యము వెలుగుచుండు ఉండాలి. అంటే అది ఆరిపోకూడదు. ఆ నూనె అయిపోతుంది, దాన్ని చూడండి, అది నూనె అయిపోకుండా ఉండాలంటే ఆ నూనె పోసే వ్యక్తి ఎలాగ ఉండాలి? ఎప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఉండి ఎక్కడ దాకా నూనె వచ్చిందా, ఎక్కడ దాకా అయిపోయిందా. అది అయిపోతుంటే మళ్ళీ వెంటనే దాని నుంచి మొత్తం నూనె పోయాలి. అంటే ఒక క్షణం కూడా నిద్రలోనికి జారకూడదండి, మెలకువగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు అలాగే ఉన్నారు. మేము ప్రార్థన చేసుకుంటా వాళ్ళు మళ్ళీ సరి చేసుకుంటా మెలకువగా ఉన్నారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, సిద్ధపడ్డారు. కాబట్టి సిద్ధపడిన వాళ్ళు రూమ్లోనికి వెళ్ళిపోయారు. ప్రైజ్ అలార్డ్. బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారంట? పాస్టర్ గారు చెబితే చెప్పాడులే, ఆయనకేమి హల్లెలూయా. ఏమనుకున్నారంట? మేము హాయిగా నిద్రపోతాం. హల్లెలూయా. రాత్రిపూట నిద్రపోవాలి. రాత్రులు నిద్రపోవాలి, పగళ్ళు ప్రార్థన చేయాలి. కాబట్టి పాస్టర్ గారు 12 గంటల దాకా పెట్టినా మేము రాము, మేము నిద్ర పోవాల్సిందే. హల్లెలూయా. బుద్ధిల కన్యకలు అదే అనుకున్నారు. బుద్ధిలో నిద్రపోతా ఉన్నారు. మంచిదే అనుకున్నారు. పెళ్లి కుమారు స్వరం వినపడింది. అంతటా తలుపు. నేను అనేది ఈ భౌతిక నిద్ర కాదండి. భౌతిక నిద్ర పోవాలి. దాదాపు 7 గంటలు ఖచ్చితంగా ఒక మనిషి రోజుకి నిద్రపోవాలి. అది ఆరోగ్యానికి క్షేమం. అది అంటే నిద్ర మానుకొని నేను అంటుంది భౌతిక సంబంధమైన నిద్ర గురించి కాదు, కానీ ఆత్మ సంబంధముగా దేవునితో మీకున్న సంబంధం, దేవునితో మీకున్న కనెక్షన్, దేవునితో మీకున్న అన్యోన్య సహవాసం, దేవునితో మీకున్న ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఉందో, ఏ స్థాయిలో ఉందో అది మీరు గుర్తించటమే ఆత్మ సంబంధమైన మెలకువ. హల్లెలూయా. దాన్ని మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపరచుకుంటాలి. ఒకవేళ కనెక్షన్ ఒకవేళ కట్ అయితే వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడిగి, దేవా నన్ను దావీదు కనెక్షన్ కట్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తన ఆత్మీయుల నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా పరిశీలించుకున్న వ్యక్తి తర్వాత ఒకరోజు నాతానును దేవుడు పంపించాడు. దావీదు ఆత్మ సంబంధముగా లేదయ్యా, సంతోషం లేదు, పాటలు పాడుతున్నాడు కానీ ఉజ్జీవం లేదు, ప్రార్థన చేస్తున్నాడు కానీ మందిరానికి వస్తున్నాడు కానీ దావీదులో ఏ ఉజ్జీవం లేదు. నాతాను వేలు, దావీదుకి చెప్పు, దావీదుని ఆత్మ సంబంధముగా పురికొల్పు. నాతాను వేలాడు. ఇండైరెక్ట్గా దావీదుకి ఒక కథ చెప్పాడు. తెలుసు కదా, దావీదు ఒకానొక ఊర్లో ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడయ్యా. ధనవంతుడికి 4 గొర్రెలు ఉన్నాయి, దరిద్రుడికి 1 గొర్రె ఉంది. అయితే బంధువులు ధనవంతుని ఇంటికి వచ్చారు. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తన ఇంటి బంధువులకి తన దగ్గర ఉన్న గొర్రెల్ని కోచి వండి పెట్టకుండా ఆ దరిద్రుని దగ్గర ఉన్న ముద్దుగా పెంచుకుంటున్న ఆ గొర్రెని తీసుకుని వచ్చి దాన్ని వధించి వీళ్ళింటికి వచ్చిన వాళ్ళకి పెట్టాడంట. ఈ కథ నాతాను దావీదుకి చెప్పగల దావీదు కుర్చీని తన్ని, ఎవడ్రా వాడు అని తన్ని గట్టిగా, వాడు గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి అని రోషముగా అనేసాడు. యాక్చువల్గా ఆ కథ చెప్పింది ఎవరికి? నాతాను దావీదు గురించి. దావీదు అన్నట్లుగానే దావీదు తన జీవితంలో 4 బిడ్డలను కోల్పోయాడండి. తెలుసా మీకు? 4 బిడ్డల్ని కోల్పోయాడు. కాబట్టి దావీదు కనెక్షన్ మరలా, అందుకని 57 కీర్తన అంతా కూడా మరలా దేవుని సన్నిధానంలో తాను సిద్ధపరుచుకొని దేవుని సన్నిధానం ముందుకు సాగి మరలా
దేవునితో ఆయన కనెక్షన్ మళ్ళా అదేమైంది, మళ్ళా అది కనెక్షన్ మళ్ళా అది మళ్ళా మామూలు దశలోనికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మన హృదయం ఎల్లప్పుడూ కూడా ఇతరులకి యేసు ప్రభువారి గురించి అడిగిన ప్రశ్నలకి, లేకపోతే మన జీవితంలో మనం ఏ మార్గము గుండా వెళ్తున్నామో ఎవరైనా మనల్ని అడిగినప్పుడు దేవుని గురించి వాళ్ళకి సరైన రీతిలో జవాబు చెప్పగలిగిన సిద్ధపాటు మన దగ్గర ఉండాలి. ఎగ్జాంపుల్, మందిరానికి ఎందుకు వెళ్తున్నావమ్మా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెబుతాం చెప్పండి? ఇంటి దగ్గర ఫ్యానులు లేవు పాస్టర్ గారిని, అక్కడ ఫ్యాన్లు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. అది కాదండి, ఏం చెబుతాం చెప్పండి? ఇంటి దగ్గర నిద్ర రాదండి, మందిరానికి వెళ్ళగానే ఏమో అక్కడ భలే నిద్ర వచ్చిందండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి భక్తులు. హల్లెలూయా. ఎవరన్నా మిమ్మల్ని ఒకవేళ మందిరానికి ఎందుకు వెళ్తున్నావమ్మా పనంతా మానుకొని అని ఒకవేళ అడిగితే మీరేం చెబుతారు చెప్పండి? దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నా దేవుని మందిరంలో గడపట నాకు శ్రేష్టం. ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నారు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, వ్యాధులు గుండా వెళ్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఒకవేళ ప్రశ్న, అమ్మ నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు కదా, నీకెందుకు ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం, ఈ ఇబ్బంది ఎందుకు అని ఒకవేళ ఎవరిని అడిగితే చెప్పగలిగిన సిద్ధపాటు నీ దగ్గర ఉందా? ఏమన్నా యేసయ్య నమ్ముకున్న దగ్గర నుంచి నాకు శ్రమలు వస్తున్నాయి అని అన్నాం అనుకోండి, అర్థమైందా? అన్యులు దేవుని మందిరానికి రారండి. అమ్మో వీళ్ళకై నీ శ్రమలు ఉన్నాయి కాబట్టి ఇంకా దేవుని మందిరానికి వెళ్ళకూడదు. నువ్వు ఎలాగ చెప్పాలి? చెప్పగలిగిన సిద్ధపాటు కలిగిన హృదయం నీవు కలిగి ఉండాలి. ఈ 3 సిద్ధపాట్లు కలిగి మనం ముందుకు సాగితే సిద్ధపడిన వ్యక్తులు మాత్రమే సిద్ధపరచబడిన దేవుని రాజ్యంలోనికి వెళతారు. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానాన్ని మనం రాత్రి విన్నాం, చాలామంది రాలేదు కాబట్టి మరలా రివిజన్ చేయటం జరిగింది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు. షార్ట్ మెసేజ్ చెబుతాను ప్రోత్సాహం కనుక. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చు ఉండుటకు కానీ నాకు ఎప్పటికట్లు బలమున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్వరగానే మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రభు సంస్కారాధన కాబట్టి ప్రభు సంస్కారాధన రోజు త్వరగా ముగించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి దానికి తగ్గట్లుగా మనం ముందుకు వెళ్దాం. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కాలేబు మనందరికీ తెలుసు. యెహోషువ వీళ్ళందరూ మోషే కాలంలో మోషే కింద పనిచేసిన పరిచారకులు. అంటే మోషేకి సపోర్టుగా, మోషేకి అందుబాటులో ఉన్న ప్రజలు. ఒకానొక రోజున దేవుడు మోషేకి ప్రత్యక్షమై, మోషే నేను మీకు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను కనుక మీరేం చేయాలి అంటే నువ్వు ఒక 12 మందిని నువ్వు ఆ కానాను దేశాన్ని, ఆ యెరూషలేము దేశాన్ని ముందుగా వెళ్ళి చూడమని చెప్పు. ఎంతమంది? ఒక 12 మంది, 12 గోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల నుంచి 12 మందిని ఎన్నుకో. ఈ 12 మంది ఏం చేయాలి అంటే యెరూషలేము దేశానికి వెళ్ళి, యెరూషలేమన్నా, పాలు తేనెలు ప్రవహించే దేశమన్నా, ఇశ్రాయేల్ దేశమన్నా ఇవన్నీ కూడా ఒకే పేరండి. ఆ ప్రదేశాన్ని చూచి రమ్మని చెప్పినప్పుడు ఈ 12 మంది కూడా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం కూడా దాదాపు 40 రోజులు ఉండి అదంతా కూడా ఆ పట్టణాలు, ఆ ప్రజలు, ఆ పంటలు, అక్కడ ఉన్న జనాలు మొత్తాన్ని చూచి తిరిగి వచ్చి ఇప్పుడు మోషే గారికి రిపోర్ట్ ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా సమకూర్చబడ్డారు, కొన్ని లక్షల మంది. వీళ్ళు ఏ రిపోర్ట్ తీసుకుని వస్తారా అని ఆ ఎదురు చూసి అందరూ కూడా గ్యాదర్ అయిన సమయంలో ఒక 10 మంది వచ్చి ఏం చెప్పారంటే, మోషే నువ్వు మమ్మల్ని అనవసరంగా పంపించావయ్యా, నువ్వు అక్కడికి అసలు ఆ ప్రదేశము మనము వెళ్ళం, అసలు దేవుడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళడు, దేవుడు అబద్ధం చెప్పాడు. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఎవరున్నారు తెలుసా? అక్కడ అనాకీలు ఉన్నారయ్యా. వాళ్ళు ఎలాగ ఉన్నారు తెలుసా? రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఏడ పైన పడి కొడతారని చెప్పి మాకు భయపడి పరిగెత్తుకుంటా
వచ్చేసేమయ్యా మోషే, ఇంతకాలము మనల్ని నడిపించిన దేవుడు ఆయన దేవుడు కాదయ్యా, మనల్ని మోసం చేశాడయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడే కానీ నిజంగా మాకు డౌట్ వచ్చిందని చెప్పి ఈ 10 మంది ఏం చెప్పారంటే వచ్చి ఉన్న జనాలందరూ కూడా ఆ మాటలకి దిగులు పడిపోయి అందరూ కూడా కుప్పకూలిపోయారు. అందరూ కూడా జడిసి భయపడిపోయి దేవుని మీద అందరూ సనుగుతూ ఉన్నారు. కానీ 2 వ్యక్తులు లేచి వాళ్ళు ఎవరంటే కాలేబు, యెహోషువాలు, ఖచ్చితంగా మనం ఆ దేశానికి వెళతాం, దేవుడు వాగ్దానము చేసిన దేశం అది, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ వాగ్దాన దేశానికి తీసుకుని వెళతాడు. దేవుడు మనల్ని పిలిచాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాను నదిని దాటేటట్లుగా చేశాడు, తన ప్రజలకు మన్నాను కురిపించాడు, పూరేడు పిట్టలను కురిపించాడు, గొప్ప గొప్ప రాజులను సైతము ఆయన హతము చేశాడు. ఇంత చేసిన దేవుడు ఆ దేశానికి తీసుకుని వెళ్లకుండా ఆగుతాడా అని ప్రజలందరికీ చెబుతుంటే ప్రజలందరూ ఎవరు మాటలు నమ్మారంట? చెప్పండి అమ్మా. ఈరోజు కూడా ప్రజలు ఎలాగ ఉన్నారంటే 10 మంది చెప్పిన మాటలు బాగున్నాయి వాళ్ళకి, 10 మంది చెప్పిన మాటలు నమ్మి మోషే మీదకి వెళ్ళారు కర్రలు ఎత్తుకొని కొడటానికి. అనవసరంగా మమ్మల్ని ఈ ఐగుప్తు దేశంలో సమాధులు లేవానా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొని ఇక్కడ సమాధి కార్యక్రమం చేయడానికి సిద్ధపడ్డావా మోషే అని మోషే మీద సనగటం ప్రారంభించారు. వెంటనే దేవునికి మహిమ కనపడి అందరినీ దేవుడు సపరేట్ చేసి దేవుడు మోషేతో చెప్పిన మాట, ఎవరైతే ఆ దేశానికి వెళ్ళమని చెప్పారో వారు వెళ్ళకుండా ఈ అరణ్యంలోనే 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఇక్కడే జీవించి అరణ్యంలోనే రాలిపోతారు. ఎవరైతే వెళతామని చెప్పారో, ఎవరైతే మంచి వర్తమానం తెచ్చారో ఆ చెప్పిన కాలేబు, యెహోషువాలు మాత్రమే కానాను దేశానికి వెళతారు. చెప్పలకూడదు దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. చివరిగా అంత లక్షల మంది ప్రజలు యెహోషువ, కాలేబులు మాత్రమే దేవుడు వాగ్దానము చేసిన దేశంలో ప్రవేశించారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆ అరణ్యంలోని అక్కడక్కడే తిరిగి ఆ అరణ్యంలోని రాలిపోయారు. ఇది జరిగిపోయిన తరువాత, మోషే మరణించిన తరువాత నాయకత్వం యెహోషువకు అప్పగించబడింది. ఇప్పుడు యెహోషువ దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు, దేవుని ప్రజలకి ఆ కానాను దేశంలో వాళ్ళకి భూములు పంచి పెడతా ఉన్నాడు. అయితే ఒకరోజు కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ, ఆ చెప్పబడిన మాట అవన్నీ కూడా 6వ వచనం నుంచి 14వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 11వ వచనంలో ఉంటాయి నేను చెప్పిన మాటలన్నీ కూడా. యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ, అయ్యా ఫలానా రోజు మోషే నిన్ను నన్ను పంపించాడు కదా, ప్రజలందరూ ఇలా చేశారు కదా, మనిద్దరము కూడా మంచి వర్తమానాన్ని తెచ్చాం కదా, అయితే దేవుడు మనిద్దరి గురించి కూడా వీళ్ళిద్దరికీ ఈ దేశాన్ని ఇస్తాడని చెప్పాడు కదా, దేవుడు మనల్ని పంపించినప్పుడు 40 సంవత్సరాల వయసు, ఇప్పుడు నా వయసు 85 సంవత్సరాలు, ఈ 45 సంవత్సరాలు కూడా నాలో ఏ మాత్రము బలము తగ్గిపోలేదు, నేను యుద్ధము చేయటానికి కానీ, నేను వచ్చుచూ పోవచ్చు ఉండటానికి కానీ నేను శక్తివంతముగా ఎప్పటికట్లు నాలో బలం అలాగే ఉంది, నాలో బలం అలాగే ప్రిజర్వ్ చేయబడింది, ఏ మాత్రము తరిగిపోలేదు. నీవు నేను ఆ వేగు చుట్టానికి వెళ్ళాము, చూసావా? ఆ చూసిన రోజు ఆ దినమప్పుడు ఎలాంటి ఆత్మీయత ఉందో, ఎలాంటి బలం ఉందో, ఎలాంటి ప్రార్థనా జీవితం ఉందో, ఎలాంటి భక్తి జీవితం ఉందో, ఎలాంటి వైరాగ్యం ఉందో, అదే భక్తి జీవితము నేటి వరకు కూడా ఉంది యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఈ మాట చెప్పగలమా? ఈ మాట చెప్పగలం మనం? మన తోటి వారిని చూసి చెప్పగలమా? పాస్టర్ గారిని నేను రక్షణ పొంది 15 సంవత్సరాలు అయ్యింది, పాస్టర్ గారు నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు అయింది, పాస్టర్ గారు నేను బాప్తీసం పొంది 10 సంవత్సరాలు అయింది. నేను బాప్తీసం తీసుకున్న దినాలలో ఎలాంటి వైరాగ్యం ఉందో, ఎలాంటి భక్తి ఉందో, ఎలాంటి ప్రార్థన జీవితం ఉందో, ఎలాంటి దర్శనము జీవితం ఉందో, ఎలాంటి పరిశుద్ధ జీవితం ఉందో, నేటి వరకు నేను అలాగే ఉన్నానయ్యా. నా సహవాసం దేవునితో అలాగే ఉంది, నా బలం అలాగే ఉంది, నేను దేవునిలో అలాగే బలముగా అంతకంతగా ఎదుగుతా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా ఈరోజు? ఆ మాట కాలేబు చెప్పినట్లుగా చెప్పగలం మనం? లేదండి, చెప్పలేం. ఎందుకని చెప్పండి? బలము లేదు మన దగ్గర, బలహీనమైపోతా ఉన్నాం, బలహీనతలకి గురైపోతా ఉన్నాం. ఈరోజు కాలేబు వలె మనము కూడా మన బలాన్ని మరలా
పునరుద్ధరించుకోవాలి. హల్లెలూయా. అప్పుడెప్పుడో దేవుడు దర్శించాడు కాదని, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం దేవుడు మాతో మాట్లాడాడు కాదు, ఎప్పుడో మేము ఒక గంట సేపు ప్రార్థన చేసాము కాదండి. ప్రజెంట్ ఈరోజు, ఈ ఆదివారం, ఈ ఫిబ్రవరి 11వ తారీఖు, ఈ రోజు నీ భక్తి జీవితం ఎలాగ ఉంది? ఒకానొకప్పుడు కాదు నువ్వు దేవుడు జ్ఞాపకం చేసుకున్నది. ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితి ఎలాగ ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది? దేవునితో నీకున్న ఆ యొక్క సహవాసం ఎలాగ ఉంది? నువ్వు ఎదుగుతా ఉన్నావా? ఆత్మ సంబంధముగా, ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో ఎదుగుతా ఉన్నావా? లేకపోతే రోజు రోజుకి మన బలము తగ్గిపోతా ఉందా? ఈరోజు మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యము లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 80వ వచనం చదవండి. లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉండేను. ఎవరి గురించి ఈ మాట చెప్పబడిందో తెలుసా? బాప్తిసమిచ్చు యోహాను గురించి. శిశువు ఎదిగి ఆత్మలో బలము పొందుకునే వరకు అరణ్యములో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం శారీరకంగా బలముగా ఉన్నా మంచిదే, శరీరకముగా దృఢముగా ఉన్నా మంచిదే. కానీ నువ్వు ఆత్మ సంబంధముగా నీకు వచ్చే ప్రతి శోధన, బాధ, వ్యాధి ప్రతిదీ నువ్వు జయించాలి అంటే నీ శరీర బలము సరిపోదండి. నీ శరీర బలం అక్కరకు రాదు. ఎగ్జాంపుల్, సంసోను శారీరకముగా బలవంతుడు, కానీ ఆత్మీయకముగా ఒకానొక రోజు ఏమైపోయాడు? బలహీనుడైపోయాడండి. బలహీనుడైపోయాడు. శక్తివంతుడే, బలవంతుడే, యోధుడే, 1000 మందిని చంపిన వ్యక్తి, గాడిద దవడ ఎముకను తీసుకొని 300 నక్కలను పట్టుకున్న వ్యక్తి ఒకానొక రోజు బలహీనుడైపోయాడు. అంటే దేవుని సన్నిధానంలో మన ఆత్మ బలం ఎలాగ ఉంది? బాప్తిస్మిచ్చి యోహాను ఆత్మలో ఏం చేయబడతా ఉన్నాడు? బలము పొందుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బలం ఏం చేస్తుంది పాస్టర్ గారండి? శరీర బలం ఏం చేస్తుంది? మన శరీరానికి ప్రయోజనకరాన్ని చేకూరుస్తుంది. ఆత్మ బలము నీకు ఆత్మ సంబంధమైన విషయాలు నీకు చేకూరుస్తాయి. నువ్వు బలముగా, ఆత్మ సంబంధముగా బలముగా ఉన్నప్పుడు నువ్వు శత్రువుని ఎదిరించగలవు, నువ్వు వ్యాధులను ఎదిరించగలవు, నువ్వు బాధలను ఎదిరించగలవు, నువ్వు దుష్టుని ఎదిరించగలవు, నువ్వు శత్రువుని సాతాను ఎదిరించగలవు, నువ్వు సమస్యలను ఎదిరించగలవు, నువ్వు పోరాటాలను అధిగమించగలవు. నీ జీవితంలో ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. ఆత్మలో బలం ఉంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కాలేబు వలె బలము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కాలేబు వలె ఎప్పటికప్పుడు, డే బై డే నువ్వు శక్తివంతమైన క్రైస్తవురాలిగా ఈ సంవత్సరంలో నువ్వు మార్చబడాలి. నీలో ఎటువంటి బలహీనత అనేది కనపడకూడదండి. నీలో ఎటువంటి బలహీనత అనే మాట వినపడకూడదు. నువ్వు అన్నిటిలో బలముగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆయన తన ప్రజలు బలహీనముగా ఉంటే ఆయన చూసుకునే దేవుడు కాదండి. తన ప్రజలు బలహీనముగా ఉంటే ఆయన ఆనందించే దేవుడు కాదండి. అందుకని పౌలు అంటున్నాడు, తిమోతి, క్రీస్తునందు కృపచేత నువ్వు బలవంతుడివి కమ్మయ్యా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలముగా ఉండు అని పౌలు తిమోతికి చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం పరిశీలించిన విషయాలు, అసలు మన బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? ద్వితీయోపదేశకాండం కొన్ని విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 25:18 చదవండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వచనం. చాలండి. మొదటి విషయం ద్వితీయోపదేశకాండం 25:18. మరోసారి చదవండి. నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వెనక ఉన్న బలహీనులందరినీ హతము చేశాను. చాలండి. ఎవరు హతము చేశారు? మోషే ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్న మాట. ద్వితీయ ఉపదేశ కాండం అనగా వారి జీవితంలో జరిగిన విషయాల్ని మరలా రెండవసారి తెలియచేస్తున్నాడు. ద్వితీయ అనగా రెండవసారి జరిగిన విషయాలు, వాళ్ళ జీవితంలో జరగబడిన విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్న మాట, నువ్వు ప్రయాసపడి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, నువ్వు దిగజారిపోయావు, నువ్వు దేవుని మందిరంలో ప్రార్థనలో నువ్వు అన్ని విషయాలు కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావు. మోషే ప్రజలకు చెబుతున్న మాట, నువ్వు వెనక ఉన్నప్పుడు వెనక ఉన్న వారిని సాతాను ఏం చేశాడంట?
హతము చేసేస్తున్నాడు. ఈరోజు నువ్వు బలహీనుడు అయ్యటానికి, నువ్వు బలహీనురాలు అయ్యటానికి కారణం ఏంటంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు, నువ్వు వెనక్కి జారిపోవటం. నువ్వు ప్రార్థనలో, ఆత్మీయతలో, నువ్వు పరిచర్యలో దేవుడు నీకు అప్పగించిన అది ఏదైనా నువ్వు వెనకబడిపోతున్నావేమో. క్లాసులో వెనక కూర్చున్న అందరిని ఏమంటారు తెలుసా? చెప్పండి అమ్మా, ఏమంటారు? రే సొద్దు మొద్దులు రా బాబు, వెనక కూర్చున్నాను. మమ్మల్ని కూడా చిన్నప్పుడు తిట్టేవాళ్ళు క్లాస్. వెనక కూర్చున్న అందరినీ కూడా వీళ్ళందరూ కూడా మొద్దు బ్యాచ్, వీళ్ళందరూ వెనక కూర్చున్న అందరూ కూడా వీళ్ళకి ఏది రాదు అనే మొదటి కంచి పేరు అనమాట. ముందు లైన్లో కూర్చున్న అందరూ కూడా ఎలాగ ఉంటారు? వీళ్ళు మంచిగా. మేము కూడా అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 7th 10th వెనక్కి కూర్చుని గొడవలు, అక్కడ వెనక పెంచలేదు, అన్నీ చేసుకోవచ్చు. ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా వెనక్కి వెళ్ళిపోవడం అది దేనికి సాదృశ్యం? అంటే వెనక్కి కూర్చున్న మిమ్మల్ని గురించి కాదండి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళే వ్యక్తిగా ఉండకూడదు. నీ వైపు, నువ్వు గురి వైపు, దేవుని వైపు చూచి నువ్వు ముందుకు సాగితే నువ్వు బలవంతుడిగా డే బై డే నువ్వు మార్చబడతావు. కానీ యెరూషలేము నుంచి ఒక వ్యక్తి ఏమైపోతా ఉన్నాడు? వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక అడుగు ముందుకేసాడు, ఒక అడుగు వేసాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంట? యెరూషలేము నుంచి యెరికో పట్టణం దాకా వెనక్కి వెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ వచ్చి ఏం చేశాడు మనకు తెలుసు కదా. అక్కడ మార్గ మధ్యంలో దొంగలు వచ్చేసి అతన్ని కొట్టి కొర్ర ప్రాణముతో విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ఎందుకు మనం ఈరోజు బలహీనమైపోవడానికి కారణం ఏంటంటే మనము ప్రార్థనలో, భక్తి జీవితంలో మనం వెనక్కి వెళ్ళే వారిగా ఉండకూడదండి. మందిరంలో ప్రకటించినప్పుడు దేవుని మందిరంలో నువ్వు గడిపే వ్యక్తిగా ఉండాలి. దేవుని మందిరంలో శనివారం కానీ, ఆదివారం కానీ, అది ఎప్పుడైనా సరే, ప్రత్యేకించబడిన ప్రార్థనలు అయినా సరే, నువ్వు దేవుని మందిరంలో జరుగుతున్న ప్రతి దానిలో నువ్వు ముందు వరుసలో, నువ్వు ముందు లైన్లో, నువ్వు దైవజనులకు సపోర్టుగా ఉంటే దేవుడి నీ పక్షముగా ఈ సంవత్సరం అంతకంతకు బలాభివృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరం తీర్మానం తీసుకోవాలి. అయ్యా, నేను ఈ సంవత్సరం నేను వెనకబడనయ్యా, నేను వెనక అంజలో నేను ఉండను ప్రభువా, నేను ముందుకు సాగుతానయ్యా, ముందుకు సాగుతాను. హల్లెలూయా. ఈ సంవత్సరం ముందుకు సాగే సంవత్సరం. వెనక వైపు నువ్వు చూడకూడదండి. నువ్వు వెనక వైపు ఉండే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు దేవుని మందిర పరిచర్యలో వాళ్ళు శ్రేష్టమైన వ్యక్తులు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథంలో అనుకుంటా కొంతమంది పేర్లు చెప్పి వీళ్ళు దేవుని మందిర సేవ విషయంలో గట్టివారు. ఆ మాట ఎక్కడ మీకు తెలుసా? నెహెమ్యా గ్రంథంలో అనుకుంటా. ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో వీళ్ళు దేవుని మందిర సేవ విషయాలలో సరే తర్వాత చూపిస్తా. కాబట్టి మొదటిగా ప్రియ దేవుని సంగమా, మనము దేవుని సన్నిధానంలో వెనక వైపున ఉండే వారిగా ఉండకూడదు. కానీ మనం ముందుకు సాగి దేవుని పనిలో, దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిలో ముందుకు సాగే వారిగా మనం ఉంటే ఏ బలహీనతలు కూడా మనలో ఉండవని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ, 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ, బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఎక్కడ ఉంది? సమాజ మందిరంలో, దేవుని మందిరంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీ ఎక్కడ ఉందంట? దేవుని మందిరంలో ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తుంది? స్టిల్ 18 years, 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది. నడుము వంగిపోయింది, దేవుని మహిమపరచలేకపోతుంది.
వస్తా ఉంది కానీ ఆమెకి తెలియలేదు. ఏమో తెలుసా, ఆమెను ఒక బలహీనపరచు దెయ్యము పట్టింది అని. అంటే ఈరోజు కొన్నిసార్లు బలహీనపరచు దెయ్యము ఏం చేస్తుంటే ప్రజల్ని బలహీనులుగా చేస్తుంది. నువ్వు ఏం చేయ తెలుసు, ఈరోజు నిన్ను బలహీనపరుస్తున్న ఆ దెయ్యాన్ని యేసు నామములో నువ్వు బంధించి నువ్వు బలవంతురాలిగా బలవంతుడిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆమె నిజంగా పొగడాలి, మనం స్తుతించాలి, ఆమెని మనం ప్రే చేయాలి, ఆమెకి ట్యాంక్ చెప్పాలి. ఆమె నడుము వంగిన స్థితిలో ఉన్న దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరానికి 18 సంవత్సరాల నుంచి ఒకరోజు ఆయన యేసయ్య చూచి ఆమెలో ఉన్న ఆ బలహీనత ఎందుకు వచ్చిందో చూసి గద్దించి ఆమెలో ఉన్న బలహీనత ఏమైపోయిందంట, దూరపరచబడింది. మొదటిగా వెనక దేవుని మందిరంలో వెనకకు వెళ్ళిపోతే, వెనకకు మనం సాగితే, వెనకకు మనం చూస్తే మన బలహీనమైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రెండవదిగా కొన్నిసార్లు దురాత్మ దయ్యము చేసే పనులు ఏంటంటే ప్రజలను బలహీనమైన వ్యక్తులుగా మార్చుచున్నాడు. ఈరోజు ఎంతోమంది మనం చూస్తున్నాము కదా. ఒకప్పుడు ఎగ్జాంపుల్ కేఏపాల గురించి మనందరికీ తెలుసు. అంటే విమర్శ కాదు కానీ ఆయనకి సొంత విమానం ఉంది తెలుసా, ఆయనకి కోట్ల ఆస్తి ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రధానమంత్రి దగ్గరికి కూడా డైరెక్ట్గా వెళ్ళవచ్చు. ఆయనకి అటువంటి అధికారం ఉందండి. విమానంలో, హెలికాప్టర్లో ఈ సువార్త పత్రికలు పంచిపెట్టేవాళ్ళు. అంటే అంత శక్తివంతమైన వ్యక్తి, అంత బలమైన వ్యక్తి. ప్రపంచంలో ఏ ఎలక్షన్లు జరిగినా ముందు కేఏపాల దగ్గర పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటారండి. ఏ దేశ అధ్యక్షుడైనా ఈ ఖచ్చితంగా ఈయన ఉండాల్సిందే. ఆయన ఏ ఊరు తెలుసా, ఏ రాష్ట్రమో తెలుసా, ఏ జిల్లానో తెలుసా? మన ప్రకాశం జిల్లానే. రైజోలా మన జిల్లాలో పుట్టిన వ్యక్తేనండి. ఒకప్పుడు బలమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రపంచమంతా కూడా గ్లోబల్ పీస్ మిషన్ అని స్థాపించి శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు చూడండి ఎలాగ ఉన్నాడు. అందరూ ఇప్పుడు టీవీలో న్యూస్లో ఒక కమెడియన్గా తయారయ్యాడు. చూడండి ఎలాగ మార్చబడ్డాడు. గందరగోళం, చిందరవందరం, ఇవన్నీ మనకు హెచ్చరికలండి. ఒకప్పుడు దేవుని చేత వాడబడిన వ్యక్తి, దేవుని చేత శక్తివంతముగా లక్షల మంది ప్రజలు, ఎంతోమంది ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో హాస్టల్స్, ఎన్నో అనాథ పిల్లలకి సపోర్ట్ చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు చూడండి, ఆయన పేరు చెబితే అందరూ నవ్వుతున్నారు. కేఏపాల ఎలాంటి వ్యక్తి తెలుసు, ఎలాంటి వ్యక్తి ఎలాగ మార్చబడ్డాడో. బలహీనుడైపోయారు. ఈరోజు చాలామంది అతనే కదా, ఎంతోమంది బలహీనలు అయిపోతూ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు ఏం తెలుసా, దేవుని సన్నిధానంలో అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ఇదా మనం చెప్పుకున్నాం, సంసోను బలవంతుడు. ఒకప్పుడు ఎంత శక్తివంతమైన వ్యక్తి అంటే సంసోను మాట వినపడంగానే ఫిలిస్తీయులకి గుండెలు జారిపోయాయి. సంసోన్ని ఎలాగైనా చంపాలి, ఎన్ని కుట్రలు వేసినా సంసోను ఎవరు ఎదిరించలేకపోయారండి. 1000 మందిని చంపాడు, నక్కలను పంపించాడు. సంసోని కట్టాలని పెద్ద పెద్ద తాళ్ళు పెట్టి కట్టేస్తే వాటిని దారాల్లాగా తెంపేసి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సంసోను పేరు చెబితే ఫిలిస్తీయులందరూ కూడా భయపడేవాళ్ళు. అటువంటి సంసోను గురించి ఎలాగ ఆలోచన చేశారు ఫిలిస్తీయులు సర్దార్లు. ఈ సంసోనికి ఇంత బలం ఏడొచ్చిందిరా బాబు, మేము ఇంత మాంసం తింటే మాకు బలం రావటం లేదు, ఈ సంసోను ఇంత బలాఢ్యుడికి ఎలాగ మార్చబడుతున్నాడు, 1000 మందిని ఎలాగ కొట్టాడు ఒక్కడే. ఆలోచన చేశారు. సంసోను మీదకి ఒక స్త్రీని పంపించి ఆ స్త్రీ ద్వారా సంసోన్లో ఉన్న బలం రహస్యాన్ని తెలుసుకున్నారు. ఆ సంసోను ఆ స్త్రీ ఏం చేసిందంటే ఒళ్ళో పనుకోబెట్టుకొని తల దువ్వుతాయా చెప్పయ్యా అనగా సంసోను గారు హాయ్ ఇంక మొత్తం మర్చిపోయి నిద్రలోకి వెళ్ళిపోయాడా. వెళ్ళి మొత్తం చెప్పాడు, ఇదిగో నాకు చిన్నప్పుడు నేను నాజీరు చేయబడ్డాను, నేను దేవునికి ప్రతిష్ఠించబడ్డాను. నాజీరు చేయబడటం అంటే 3 విషయాలు చేయకూడదు వారి జీవిత కాలం అంతా. అది లేవియా కాండంలో దేవుడు చెప్పిన ప్రజలు. 1, వాళ్ళ జీవితం అంతా కూడా ఈ క్రాఫ్ చేయించుకోకూడదు, అంటే వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. 2వదిగా మద్యము త్రాగకూడదు. 3వదిగా చచ్చిన శవాన్ని ముట్టకూడదు. ఒకవేళ ముడితే వారు దేవునికి ప్రతిష్ఠితులుగా ఉండరు. సంసోను ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ స్త్రీ వెళ్ళిపోయి ఆ సర్దార్లకి లంచం తీసుకొని మొత్తం రహస్యం చెప్పేసింది. వాళ్ళు వచ్చి సంసోను కొన్న వెంట్రుకలన్నీ కట్ చేసేసారు. సంసోన్లో ఉన్న బలం అంతా ఏమైపోయిందంట, తొలగిపోయింది. ఇప్పుడు సంసోనికి మళ్ళా వచ్చి వాళ్ళందరూ కూడా పట్టేసుకుంటే సంసోను అనుకున్నాడు అంటే ఎప్పటిలాగా విరజిమ్ముదామని, ఇట్టే ఘనంగానే లేదు. ఏమైపోయింది,
అప్పటికి యెహోవా అతన్ని ఎడబాసినని, ఆ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ వేసేదండి. ఎడబాసినని అతనికి తెలియలేదు. చాలా మంది ఇప్పుడు మనకు తెలియదండి. ఇప్పుడు మనకు తెలియదండి. మళ్ళీ అభిషేకం తెలిసింది. ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? తెలిసిద్దా? తెలియలేదండి. సంసోనుకి అంత బలమైన వ్యక్తికి తెలియలేదు. ఈరోజు చాలా మంది ప్రజలు కూడా తెలియటం లేదండి. బలం ఉందో లేదో, అభిషేకం ఉందో లేదో, ప్రతిష్ఠిత ఉందో లేదో తెలియటం లేదు. కాబట్టి రెండవదిగా ప్రియ దేవుని సంఘం, ఎట్టి పరిస్థితుల్లో మనం అపవాదికి చోటు ఇచ్చేవారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. చివరిగా 1 కొరింథీ 11:30 చదవండి. ఈరోజు మనము ప్రభు సంస్థ తీసుకుంటున్నాము కదా. 11:30 చదవండి. 1 కొరింథీ 11:30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. పైనుంచి చదివితే మనకు అర్థమయ్యేదండి. పైనుంచి చదవండి ఒకసారి. ఎందుకని బలహీనులుగా, రోగులుగా? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి. ఇప్పుడు ఆ కింద వాయబడుతుంది, అందుకని మీలో చాలా మంది బలహీనులను రోగులనై ఉంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇది తీసుకోవద్దని కాదండి, ఇది తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ఆచరించాలి. చాలా సంఘాలు వారం తీసుకుంటారండి. కానీ మన పెంతెకోస్తు ఐపీసీ చాలా మందిరాల్లో నెలకి ఒక్కసారి దేనికంటే మనం సిద్ధపడటానికి. వారం మనకు సిద్ధపడం కాబట్టి వారం తీసుకుంటే దానికి మనం గౌరవం ఇవ్వం కాబట్టి పైన ఉన్న నాయకులు దేవుని ఆత్మ ద్వారా హెచ్చరించబడి నెలకి ఒకసారి సిద్ధపరిచారు. ఈ నెలకు ఒక్కసారి తీసుకోవడానికే చాలామంది దాన్ని ఒక నెగ్లెక్ట్గా, ఏదో ఒక సిద్ధపాటు లేకుండా దాన్ని తీసుకుంటా ఉన్నారు. కాదండి, పౌలు అంటున్నాడు కొరింథీ సంఘముతోటి, కొరింథీ సంఘమా, మీరు యోగ్యముగా తీసుకోవాలి. తీసుకునే ముందు మీరు పరీక్షించుకోవాలి. ఎవడు అయోగ్యముగా తీసుకోనకూడదు. ఒకవేళ తీసుకుంటే ఏమైంది పాస్టర్ గారండి? అక్కడే రాయబడుతున్న మాట, మీరు బలహీనులను రోగులను అయిపోతున్నారు. కాబట్టి మూడోగా చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఎలాగ తీసుకుంటున్నాం మనకు తెలుసుకోండి. మన మనసాక్షిని చంపుకొని తీసుకోకూడదండి. పాస్టర్ గారికి తెలుసు, పాస్టర్ గారికి ఏం తెలుసు, పాస్టర్ గారు ఇస్తున్నాడు కదా అని తీసుకోకూడదండి. మనం ఎన్నోసార్లు విన్నాం, యేసు ప్రభువు యోధా ఇస్కరియోతు గురించి తెలిసి కూడా ఇచ్చాడా లేదా? ఇచ్చాడండి. అప్పుడే కూర్చోబెట్టాడు, అందరిని కూర్చోబెట్టాడు. అందరిని ఇట్లా 12 మంది, ఇటు ఆరుగురిని కూర్చోబెట్టాడు. యేసయ్య ఇక్కడ కూర్చొని ఆ రొట్టె ముక్క ఇరుస్తా వెంటనే ఆయన చెప్పిన మాట తెలుసా? ఇదిగో నేను ఎవరికి మొదట మొక్కని ఇస్తున్నానో వాడే నన్ను అప్పగించేవాడు. లీక్ చేసాడండి. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు, నేనా. యూదా ఇస్కరియోతుకి అర్థమైపోయింది, అతని మనసులో ఆల్రెడీ కూడా జరుగుతూ ఉంది, యేసయ్యని ఎలాగ అప్పగించాలా. 12వసారి యూదా ఇస్కరియోతు కూడా నేనా. అప్పటికి యేసయ్య అన్నాడు సైలెంట్గా, నువ్వు అన్నట్టేనయ్యా, నువ్వే అని. అప్పటికీ మారలేదండి. యేసయ్య మరలా యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడా లేదా? ఆ ముక్క తీసుకొని యేసయ్య యూదా ఇస్కరియోతు చేతిలో పెట్టంగానే ఏం జరిగిందంట? వెంటనే సాతాను, యోహాను సువార్తలు అనుకుంటా, వితిన్ సెకండ్స్లో సాతాను యూదా ఇస్కరియోతులోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభువు ప్రార్థన చేసి ఆ రొట్టెనిచ్చాడో, అంటే యూదా ఇస్కరియోతు సిద్ధపాటు లేదండి. దేర్ ఇస్ నో ప్రిపరేషన్. సిద్ధపడలేదు, బలహీనుడైపోయాడు, అపవాదికి చోటిచ్చాడు. యేసయ్యని అప్పగించడానికి తన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అలా అనాలోచనగా తీసుకోకూడదండి. ఈరోజు చాలా మంది అనాలోచనగా ఉంటారు. పాస్టర్ గారు చెప్తే చెప్పారులే, ఎవరికైనా పాస్టర్ గారు కదా చెప్తుంది, మేము ఎడి తిరిగి వచ్చి మేము ఏది తిన్నాం, ఏది తాగుతున్నాం, పాస్టర్ గారు చూస్తున్నారా? కాదండి, అది మనం తీర్పు తీసుకున్నట్టే. అది మాకు ఇవ్వడం మా బాధ్యత. దేవుడు మాకు ఇచ్చిన అధికారం మేము ఇస్తాం. యేసయ్య ఇచ్చాడు. కానీ తీసుకునే ముందు నువ్వు ఎలాగ తీసుకుంటున్నావో, నీ సహోదరులతోటి, నీ తోటి వారితో సరైన సమాధానం నువ్వు కలిగి ఉన్నావా? సరైన అన్యోన్య భావాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అది నీ వ్యక్తిగత విషయం. ఇది యేసు ప్రభువు చెప్పాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నువ్వు దేవునికి కానుక అర్పించే ముందు ఒకవేళ ఎవరి మీద నీకు అసమాధానముగా ఉంటే ఆ కానుక అక్కడ విడిచిపెట్టేయి. అది జేబులో పెట్టుకుని వెంటనే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడిరా. అప్పుడు నీ కానుక దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ చేయకుండా అర్పిస్తూ ఉన్నాం, మనకి ఏ ఫలము కూడా కనపడటం లేదండి. మన హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ 3 విషయాల్లో మనం ఏ బలహీనతల గుండా మనం వెళుతున్నామో అంటున్నాడు కదా. 2వ దినవృత్తాంతములు 15:7 చదవండి. 2వ దినవృత్తాంతములు 15:7. కాగా మీరు బలహీనులు కాక
ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బలహీనలు అవగాకండమ్మా. శరీర సంబంధంగా బలహీనంగా ఉన్నా అది మళ్ళీ మనం బలాన్ని పుంజుకుంటాం మంచి మెడిసిన్ ద్వారా, ఆహారం ద్వారా. ఆత్మ సంబంధంగా బలహీనత అనేది అది దేవుని మందిరంలో మన ముందుకు సాగనివ్వదండి. ఆత్మ సంబంధముగా ఆ బలహీనత అనేది నువ్వు దేవుని మందిరంలో ఒకవేళ పాట పాడినా, ప్రార్థన చేసినా అది ఒకవేళ అది వినటానికి బాగుండొచ్చు, కానీ అది నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి ఏ ఆశీర్వాదం అనేది తీసుకొని రాదది. నువ్వు ఆత్మ సంబంధం ఈరోజు మరలా నువ్వు బలాన్ని పొందుకొని, దానియేలు గ్రంథంలో అంటున్న మాట 11వ అధ్యాయంలో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుని ఎరిగితే, యేసు ప్రభువు ఎవరో నీకు తెలిస్తే, యేసు ప్రభువు ఎంత శక్తిమంతుడో నీకు తెలిస్తే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమి చేయగలడో నీకు తెలిస్తే, నువ్వు నమ్మిన దేవుడు ఎంత శక్తివంతుడో నువ్వు తెలిస్తే, నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలే నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. బలహీనమైన కార్యాలు కాదండి, బలహీనమైన కార్యాలని ఎక్స్పెక్ట్ చేయవాకండి. విలియం కేరీ అన్నాడు, దేవుని కొరకు గొప్ప వాటిని చేయి, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించు. ఆ ప్రకారంగా మనం నడిచి కాలేబు వలె మన బలాన్ని ఎప్పటికప్పుడు ప్రిజర్వ్ చేసుకుందాం. దేవుని మందిరంలో రాత్రి చాలా మంది ప్రార్థన చేసి నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని మందిరంలో ప్రార్థించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? చేసిన వాళ్ళే చేయటం కాదండి, క్రొత్త వాళ్ళు ప్రార్థన చేయాలి. నువ్వు వ్యక్తిగతముగా దేవుని మందిరంలో ఒక 5 నిమిషాలు అయినా నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీలో ఎలాగ దీవెన? నువ్వు ఒక పాట పాడాలి, ప్రార్థన చేయాలి, నువ్వు దేవుని మందిరంలో నువ్వు సహకారుడిగా నువ్వు ఉండాలి. చేసిన వాళ్ళు ఎప్పుడూ ఇక పాత చెంతగా పచ్చళ్ళ కాదండి. నీ జీవితం ఎలాగ ఒక్కసారి నువ్వు పరిశీలించి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా, నేను యేసయ్య నమ్ముకుని 15 సంవత్సరాలు అయింది కదా, ఈరోజు నా ఆత్మీయ జీవితం ఎలాగ, నా ప్రార్థన జీవితం ఎలాగ ఉంది, నా భక్తి జీవితం ఎలాగ ఉంది, దేవునితో నా యొక్క సంబంధం ఎలాగ ఉంది? అది ఒకవేళ కట్ అయిపోయిందా, నేను బలహీనమైపోతున్నావేమో, ఈరోజు దేవుడు ఇస్తున్న అవకాశం, దేవుడు నేను బలమైన వ్యక్తిగా మార్చాలని అనుకుంటున్నాడండి. నేను మరలా దేవుడిని బలాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాడు. సంసోను చివరిలో చేసిన ప్రార్థన, మరలా అతడు కోల్పోయిన బలాన్ని దేవుడు మరలా సంసోనికి ఇచ్చేసాడండి. ఆ ఫిలిస్తీయులు పట్టుకుని ఆ గోడకి పెడితే ఆ గోడని, ఆ గుడిని పడగొట్టేంత శక్తిని దేవుడు సంసోనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునితో చెప్తే, అయ్యా నేను బలహీనుడైపోతున్నాను, నేను బలహీనురానైపోతున్నానయ్యా, నన్ను బలపరచండి అని నువ్వు చెప్పగలిగితే, దేవుని యొక్క బలము ఇప్పుడు నేను ఆవహించడానికి సిద్ధముగా ఉంది. హల్లెలూయా. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను బలపరచండి అయ్యా, మీ శక్తితో నింపండి నాయన. నువ్వు బలముగా ఉన్నావా, బలహీనముగా ఉన్నావా? నువ్వు బలహీనముగా ఉంటే నువ్వు ఏది నువ్వు ఎదుర్కోలేవు అండి. నువ్వు శత్రువుని ఎదుర్కోలేవు, నువ్వు సాతాను ఎదుర్కోలేవు, నువ్వు సమస్యలను ఎదుర్కోలేవు, నువ్వు వ్యాధులు ఎదుర్కోలేవు, నువ్వు నిందలు ఎదుర్కోలేవు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధముగా నువ్వు శక్తివంతముగా ఉంటావో, నువ్వు సమస్తాన్ని ఎదుర్కొనగలవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవా నన్ను బలపరచండి నాయన, మీ బలమైన శక్తితో నింపండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. హృదయపూర్వకంగా అడగాలండి. ఏదో నామకార్థముగా విని వెళ్ళటం కాదమ్మా, వాక్యం ఫలించాలి. ఎన్నో వాక్యాలు మనం వింటున్నామన్నా, ఎన్ని వ్యర్థమైపోతా ఉన్నాయి, నిష్ఫలమైపోతున్నాయి. అవి మన హృదయంలోనికి వెళ్ళటం లేదు. అపవాదిగాడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అది మంచి నేలను పడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో బలహీనత లేవా? బలహీనముగా నువ్వు